లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. టీబీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలుస్తామని ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి కొలువు తీరుతుందని కమలనాథులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న వేళ తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడంతో పాటు ఓట్ షేర్ కూడా గణనీయంగా పెరగడంతో పార్టీ వర్గాల్లో జోష్ నెలకొంది. ఇదే దూకుడును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని యోచిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 10కి పైగా స్థానాలపై గురిపెట్టింది. ఇందులో భాగంగా ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అభ్యర్థుల ఎంపికతో పాటు క్యాడర్కు మార్గనిర్దేశం చేసేందుకు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలో దిగుతున్నారు. ఈ నెల 28న అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో పార్టీ మండల స్థాయి అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో సమావేశమవుతారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం, రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత తెలంగాణలో బీజేపీకి మరింత సానుకూలత ఏర్పడుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. రామమందిర నిర్మాణం వాజ్పేయి కల అని, దాన్ని మోదీ సాకారం చేశారని చెప్పారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్నటువంటి కలలు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని ఏదైతే ఆకాంక్షించారో ఈరోజు సాకారం అవుతున్నటువంటి వేళ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి సానుకూల పవనాలున్నాయని, లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవడం ఖాయమంటున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారాయన. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. వాళ్ళ పార్లమెంటు ఎన్నికలంటేనే మోడీ ఎన్నికలు అంటారు. మొన్న ఎన్నికల ప్రచార సందర్భం కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాము, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేస్తామని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు తెచ్చుకోబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలవబోతున్నది. తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా ఈ నెల 28న కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అనంతరం బీజేఎల్పీ నేతపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.